ఒక ప్రశ్న అడగన 20,000 జీతం వచ్చిన మనిషి 25,000 ఈఎంఐ కడుతున్నాడు. 30,000 జీతం వచ్చిన వాడు 40,000 లైఫ్ స్టైల్ చూపిస్తున్నాడు. ఇంట్లో తండ్రిని ఏం సాధించావు అని అడుగుతున్న కొడుకు తన కొడుకు స్కూల్ ఫీజు కోసం లోన్ తీసుకుంటున్నాడు. అయితే నిజంగా తప్పు ఎవరిది? తల్లిదండ్రులదా, కాలానిదా, లేక మన కోరికలదా? హైదరాబాద్ నగరంలో ఒక అపార్ట్మెంట్. రాత్రి 11 గంటలు. రాఘవ్ బాల్కనీలో నిలబడి ఉన్నాడు. చేతిలో ఫోన్. బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ చూస్తున్నాడు. ఈఎంఐ డిడక్టెడ్. అతని ముఖంలో చిరునవ్వు లేదు, విషాదము లేదు, కానీ ఒక రకమైన అలసట ఉంది. లోపల నుంచి భార్య స్నేహ పిలిచింది. రేపు ఆర్యన్ స్కూల్ ఫీజు కట్టాలి. రాఘవ్ మౌనంగా ఉన్నాడు. విన్నావా అంది. విన్నాను అన్నాడు. మరి చూద్దాం. స్నేహ కోపంగా చూసింది. ప్రతి విషయంకి ఇదే సమాధానం చెప్తావు అంది. ఆ మాట విన్న వెంటనే రాఘవ్ మనసు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. అప్పుడు అతను డిగ్రీ చదువుతున్నాడు. చదువు మీద పెద్దగా ఆసక్తి లేదు, కానీ కలలు మాత్రం పెద్దవే. యూట్యూబ్లో లగ్జరీ కార్లు, ఇన్స్టాగ్రామ్లో విదేశీ ట్రిప్స్, సినిమాల్లో హీరోల జీవితం, ఇవే అతని ప్రపంచం. ఒకరోజు తండ్రి వెంకటేశం చెప్పాడు, బాబు బాగా చదవరా, మంచి ఉద్యోగం వస్తుంది. రాఘవ్ నవ్వాడు. మీరు చదివి ఏం సాధించారు? ఆ మాట విన్న వెంకటేశం నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. అతను ప్రభుత్వ ఉద్యోగి కాదు, వ్యాపారవేత్త కాదు, ఒక చిన్న షాపులో అకౌంటెంటు. జీతం తక్కువ, కానీ అప్పులు లేని జీవితం. రాఘవ్ మాత్రం తండ్రిని చూసి ఇలా అనుకునేవాడు, జీవితంలో ఏం చేయలేకపోయాడు. ఇలాంటి జీవితం నాకు, నేను పెద్దగా బ్రతుకుతాను. డిగ్రీ ఎలాగోలా పూర్తయింది. మంచి మార్కులు లేవు, పెద్ద ఉద్యోగం రాలేదు. ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం వచ్చింది. జీతం 25,000 రూపాయలు. కానీ మనసులో మాత్రం లక్షాధికారి జీవితం. మొదటి జీతం వచ్చిన నెలలోనే ఈఎంఐ మీద ఫోన్, ఆ తర్వాత బైక్, ఆ తర్వాత క్రెడిట్ కార్డు, ఆ తర్వాత పర్సనల్ లోను వచ్చాయి. అందరూ ఇలా ఉంటున్నారు, నేనెందుకు వెనకపడాలి అని అనుకున్నాడు. స్నేహతో పెళ్ళి అయింది. ఆమె కూడా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చింది. మొదట్లో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొంతకాలానికి పోలికలు మొదలయ్యాయి. చూడు, నా ఫ్రెండ్ భర్త కారు కొన్నాడు, వాళ్ళు గోవా వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో కొత్త సోఫా వచ్చింది అంది. రాఘవ్ కూడా తగ్గలేదు. మనము కొనేద్దాం, మనము వెళ్దాం అన్నాడు. వాళ్ళు వస్తువులు కొన్నారు, ఫోటోలు పెట్టారు, లైకులు వచ్చాయి, కానీ బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం తగ్గిపోయింది. సంవత్సరాలు గడిచాయి. కొడుకు ఆర్యన్ పుట్టాడు. ఆర్యన్ ఒకరోజు దగ్గరకు వచ్చాడు. నాన్న, నాతో ఆడతావా? రాఘవ్ ల్యాప్టాప్ వైపు చూస్తూ చెప్పాడు. ఇప్పుడు కాదురా. మరుసటి రోజు, నాన్న పార్కుకు వెళదామా? వీకెండ్లో చూద్దాంరా అన్నాడు. వీకెండ్ వచ్చింది. రాఘవ్ పార్ట్ టైం పనిచేస్తున్నాడు. ఈఎంఐలు కట్టాలి, లోన్లు తీర్చాలి. ఆర్యన్ మెల్లగా నాన్నని అడగడం మానేశాడు. ఒకరోజు రాత్రి స్నేహ కోపంగా అంది, ఈ జీవితం ఎందుకు? ఉదయం నుంచి రాత్రి వరకు డబ్బు డబ్బు డబ్బు. మనం ఇద్దరం మాట్లాడుకుని ఎన్ని రోజులయ్యింది? రాఘవ్ కూడా విసిగిపోయాడు. నేను నా కోసం చేస్తున్నానా, మీకోసం చేస్తున్నాను అన్నాడు. మాకు నువ్వు కావాలి, నీ ఈఎంఐలు కాదు అంది స్నేహ. ఆ మాట అతని గుండెల్లో ఎక్కడో తాకింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. బాల్కనీలో కూర్చున్నాడు. అప్పుడే పాత ఫోటో కనిపించింది. తండ్రి వెంకటేశం, పాత సైకిల్, సాధారణ బట్టలు, కానీ ముఖంలో ప్రశాంతత. అతనికి ఒక్కసారిగా గుర్తొచ్చింది, చిన్నప్పుడు తండ్రి తనతో ఎంత సమయం గడిపేవాడు. పార్కుకు తీసుకెళ్లేవాడు, కథలు చెప్పేవాడు, పక్కనే కూర్చునేవాడు. అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు తక్కువ, కానీ మనుషులు దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు డబ్బు వచ్చినా మనుషులు దూరం అయ్యారు. మరుసటి రోజు ఉదయం రాఘవ్ తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. నాన్న, వెంకటేశం చూశాడు. ఏమైందిరా? రాఘవ్కి కన్నీళ్ళు వచ్చాయి. అప్పుడు నేను అన్నమాట గుర్తుందా? మీరు జీవితంలో ఏం సాధించారు అని అడిగాను. వెంకటేశం చిన్నగా నవ్వాడు. పిల్లలు అలానే అంటారురా. కాదు నాన్న, ఇప్పుడు అర్థమైంది. మీరు సంపాదించింది డబ్బు కాదు,
ప్రశాంతత, అప్పులేని నిద్ర, కుటుంబంతో గడిపే సమయం, అవి నేను సాధించలేకపోయాను అన్నాడు. వెంకటేశం మౌనంగా కొడుకు భుజం మీద చేయి వేశాడు. ఆ రోజు రాఘవ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచానికి ధనవంతుడిలా కనిపించటం కంటే తన కొడుకుకు మంచి తండ్రిగా కనిపించటం గొప్పదని. ఈఎంఐలు తగ్గించాడు, అనవసరపు ఖర్చులు ఆపాడు, సోషల్ మీడియా పోలికలు తగ్గించాడు, కుటుంబంతో సమయం పెంచాడు. నేటి మధ్యతరగతి యువతలో చాలామంది పేదరికంతో కాదు, పోలికలతో బాధపడుతున్నారు. డబ్బు లేక కాదు, అవసరం లేని కోరికల బరువుతో అలసిపోతున్నారు. మన తల్లిదండ్రులు విలాసాలు ఇవ్వలేకపోయి ఉండొచ్చు, కానీ ప్రశాంతత ఇచ్చారు. మనం విలాసాలు కొంటున్నాం, కానీ ప్రశాంతతను అమ్ముకుంటున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. మీరేమంటారు? ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి కథతో.